హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధురెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి క్లాస్ నెంబర్ 8 అన్నమాట. సో ఈరోజు వీడియోలో వన్ కట్ బ్యాంగిల్స్ అయితే డిజైన్ చేసి చూపిస్తానండి. దానికన్నా ముందు మనమైతే ప్రతి వీడియోకి గివ్ అవే కండక్ట్ చేస్తున్నామని తెలుసు కదా. సో ప్రీవియస్ వీడియోకి గివ్ అవే ఎవరు గెలుచుకున్నారనేది ఈ వీడియోలో చూద్దామండి. అండ్ ఈ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకుంటారో నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో వీడియోలోకి వెళ్ళిపోదామండి. అంతకన్నా ముందు మనమైతే మెటీరియల్ ఆఫర్ కండక్ట్ చేస్తున్నామని తెలుసు కదా మీ అందరికీ. లాస్ట్ మంత్ 27th నుంచి ఈ మంత్ 7th వరకు ఆఫర్ అయితే కండక్ట్ చేసామండి. ఇంకా ఆఫర్ ఎండ్ అవడానికి 2 days మాత్రమే ఉందన్నమాట. ఇంకా ఎవరికైతే మెటీరియల్ ఆఫర్ గురించి తెలియదో, ఎవరైతే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో బుకింగ్ అయితే చేసుకోండి. మెటీరియల్ ఆఫర్ వచ్చేసి 1000 అబోవ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండ్ 5000 అబోవ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ తో పాటు ఎక్స్ట్రా 5% అయితే డిస్కౌంట్ ఇస్తున్నాము. అండ్ ఇంకొక విషయం అండి, ఎవరైతే ఫస్ట్ బ్యాచ్ కానీ సెకండ్ బ్యాచ్ కానీ కిట్స్ కొనాలి అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ టైంలో పర్చేస్ చేసుకోండి. ఎందుకు అంటే ఫ్రీ షిప్పింగ్ లో వచ్చింది అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ అయితే చేయండి. సో ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ రోజు వచ్చేసి క్లాస్ నెంబర్ 8 కదా. సో ఇలాగా వన్ కట్ కరువు బ్యాంగిల్ 2 బ్యాంగిల్స్ కి థ్రెడ్డింగ్ చేసి పెట్టుకోమన్నాను కదండి. సో దీని మీద డిజైన్ చేసి చూపిస్తాను. సో ఈ డిజైన్ వచ్చేసి చూడడానికి మనకి సింపుల్ గా ఉంటది కానీ కొంచెం చేయడం కష్టం అన్నమాట. బట్ నేర్చుకుంటే ఈజీగానే ఉంటది. సో ఫస్ట్ అయితే డిజైన్ లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ వచ్చేసి మీకు ఇలాగా మెజర్మెంట్ షీట్ అయితే ఇచ్చాం కదా. వాటిలో ఇలాగా 8 sides ఉంటాయి కదండి, అది తీసుకోండి. అది తీసుకొని ఇలాగా బ్యాంగిల్ ని ఇలా ప్లేస్ చేసుకోండి. మిడిల్ లో ప్లేస్ చేసుకొని కరెక్ట్ గా 8 sides ఈక్వల్ గా ఉండేటట్టు మనం డాట్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. డాట్స్ కూడా వచ్చేసి మిడిల్ లో పెట్టద్దు, ఎడ్జ్ కి పెట్టండి. నేను పెట్టి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు గమ్ వచ్చేసి నేను పెడుతున్నట్టు బ్యాంగిల్ ఎడ్జ్కి పెట్టుకోండి. సో చూసారు కదా, ఇలా పెట్టుకున్న తర్వాత మీకు 3mm స్టోన్స్ ఇచ్చాం కదా. సో వన్ కట్ డిజైన్ అని మీకు ఒక కవర్ ప్రొవైడ్ చేసాం చూడండి కిట్లో. వాటిలో వచ్చేసి మీకు 3mm స్టోన్స్, 6K ఐ షేప్ కుందన్స్ అండ్ స్టోన్ చైన్ ఇంతవరకు ప్రొవైడ్ చేసామన్నమాట. సో చూసారు కదండి, గమ్మిలాగా బ్యాంగిల్ ఎడ్జ్కి అంటించి 3mm కుందన్ని ఇక్కడ ప్లేస్ చేసుకోండి. చూసారు కదా, బ్యాంగిల్ ఎడ్జ్కి అన్నమాట. సో ఇప్పుడు నేను సైడ్ అంటించాను కదండి, అలాగే ఇట్లా మిగతాయి కూడా అంటించుకోవాలన్నమాట. సైడ్కి బ్యాంగిల్ ఎడ్జ్కి అంటించుకోండి. మనం ఎక్కడైతే గుర్తు పెట్టుకున్నామో 8 sides గ్లూ తోటి అక్కడ స్టిక్ చేసుకోండి. రిమైనింగ్ వాటిని కూడా అలాగే 8 sides స్టిక్ చేసేయాలన్నమాట. సో చూసారు కదా, నేను 8 sides కూడా స్టిక్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం పింక్ కలర్ స్టోన్ పెట్టాం కదా, దాని పక్కనే ఇలాగ మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని 3mm స్టోనే అంటించుకోండి. మీ కిట్లో వచ్చేసి ఒకటే కలర్ ఇచ్చామన్నమాట. సో ఇట్లాగా స్టిక్ చేసుకోండి పక్క పక్కనే. సో నెక్స్ట్ వచ్చేసి ఇలాగ దీని చుట్టూ కూడా మళ్ళీ గ్లూ అప్లై చేసుకోండి. చూసారు కదా, దీని చుట్టూ గ్లూ అప్లై చేసుకొని 3mm స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలన్నమాట రౌండ్ షేప్లో. ఇలా దీని చుట్టూ కూడా 3mm స్టోన్స్ స్టిక్ చేసుకోవాలండి. అండ్ మీకు చెప్పాను కదా ఇప్పుడు కిట్లో ఒకటే కలర్ ఇచ్చామనేసి. నెక్స్ట్ వచ్చేసి మీకు వేరే సెట్స్లో ఇప్పుడు దాకా యూజ్ చేసిన సెట్స్లో 3mm స్టోన్స్ సెరామిక్ వైట్గా సెరామిక్ గోల్డ్ కానీ వైట్ కానీ నార్మల్ గోల్డ్ కానీ అలా 3mm స్టోన్స్ ఇచ్చాం కదా. సో వాటిని మధ్యలో అయితే ఒకటి స్టిక్ చేసుకోండి. ఇలాగా చుట్టూ కూడా మీకు ఏ కలర్ అయితే ఇచ్చామో ఆ కలర్ని, కిట్లో ఏ కలర్ అయితే ఇచ్చామో ఆ కలర్ని ఇలా పెట్టుకోండి, స్టిక్ చేసుకోండి. సో ఇట్లా ఫ్లవర్ లాగా మొత్తం ఈ 8 కూడా ఫ్లవర్స్ పెట్టేసుకోవాలన్నమాట. నేను టోటల్ అలా పెట్టేసి చూపిస్తాను మీకు. సో చూసారు కదండి, ఇలాగా 8 sides కూడా ఫ్లవర్స్ వేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ 2 flowers ఉన్నాయి కదండి, ఈ 2 ఫ్లవర్స్కి మిడిల్ చూసుకోండి ఒకసారి. ఎక్కడ దాకా వచ్చిందని చూసుకొని, ఇక్కడ దాకా వచ్చింది కదా, ఇక్కడ కన్నా కొంచెం ముందు పెట్టాలన్నమాట ఒక 3mm స్టోన్. సో చూసుకోండి, ఇక్కడ ఈ ప్లేస్లో ప్లేస్ చేయండి స్టోన్ అనేది కరెక్ట్గా మిడిల్ చూసుకొని. సో నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈ 2 ఫ్లవర్స్కి మిడిల్ చూసుకోండి. మిడిల్లోకి కొంచెం ఒక పాయింట్ ముందుకు అలా పెట్టుకోండి అంతే. సో అలా పెట్టుకున్న తర్వాత మీకు 3mm స్టోన్ ఇలా ప్లేస్ చేయండి. ఇప్పుడు ఈ 3mm స్టోన్ స్టిక్ చేసాం కదండి, దీన్ని తీసుకొచ్చేసి ఈ 8 sides ఉండే దాని మీద ఒక పాయింట్లో పెట్టుకోండి కరెక్ట్గా. సో ఇంకా నెక్స్ట్ పాయింట్స్ ఏంటంటే మనం మెజర్ చేసుకోకుండా పాయింట్స్ వైజ్ పెట్టేసుకోవచ్చు అనమాట. కరెక్ట్గా పాయింట్ చూసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇలాగ గమ్ అయితే అప్లై చేసేసుకోండి.
8 సైడ్స్ కూడా ఫస్ట్ ఎలా అప్లై చేసామో అలాగా. ఇలా అప్లై చేసుకున్న గమ్ మీద కుందన్ని అయితే ఇలా స్టిక్ చేసేసుకోండి, పింక్ కలర్ కుందన్ని. సో యాజ్ ఇట్ ఈస్ దీనిలాగేనండి, గ్రీన్ కలర్ పెట్టుకొని చుట్టూ కూడా మళ్ళీ పింక్ కలర్ స్టోన్స్తో ఇలా ఫ్లవర్ వచ్చేటట్టు పెట్టేసుకోవడమేనమాట. నేను మొత్తం డిజైన్ చేసి చూపిస్తాను. సో చూసారు కదండి, సెకండ్ సైడ్ కూడా నేను ఇలా అయితే ఫ్లవర్ వేసేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా 2 సైడ్స్ ఫ్లవర్స్ వేసాం కదండి. ఫస్ట్ మనం ఎటువైపు ఫ్లవర్ వేసామో అది గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకున్న తర్వాత మీకు ఇటు నేను వీడియో అంటే మీకు నేను ఇప్పుడు చెప్పేదానికన్నా కూడా చేసేది చూస్తే బాగా అర్థమైద్ది అనమాట ఇక్కడ ఈ పాయింట్లో. సో ఇక్కడ నుంచి ఈ ఫ్లవర్కి చూసుకోండి డిస్టెన్స్, ఇలా పెట్టాలన్నమాట డిజైన్. సో అంతవరకు స్టోన్ చైన్ ఎంత పడుతుంది అని ఒకసారి చూసుకోండి మెజర్ చేసి. కరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోండి అసలు ఫస్ట్ ఏ సైడ్ వేసాం, తర్వాత ఏ సైడ్ వేసాం. ఫస్ట్ సైడ్ వేసిన ఫ్లవర్స్ ఇటువైపు ఉండాలి, సెకండ్ టైం వేసిన ఫ్లవర్స్ ఇటు ఉండాలి. మళ్ళీ మీరు ఇటు నుంచి స్టార్ట్ చేస్తే వర్క్ అనేది నీట్గా రాదన్నమాట. సో చూసుకొని ఇలాగా ఇక్కడ ఇలా పెట్టుకోవాలన్నమాట. డిజైన్ ఇలా వచ్చిందండి. సో అక్కడ దాకా మనకి డిజైన్కి స్టోన్ చైన్ ఎంత పడిందో చూసి కట్ చేసి పెట్టుకోండి. నేను చేసేదైతే 2/4 సైజ్ అనమాట. సో 2/4 సైజ్కి నాకు కరెక్ట్గా 15 స్టోన్స్ అయితే పట్టాయి అనమాట. అదే స్టోన్ చైన్లో 15 పట్టాయి అనమాట. అట్లా కట్ చేసి నేను ముందే రెడీగా పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను ఈ స్టోన్ చైన్ అయితే స్టిక్ చేస్తాను. చూడండి, మనం ఫస్ట్ వేసిన ఫ్లవర్స్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ ఉండాలి, సెకండ్ టైం వేసిన ఫ్లవర్స్ వచ్చేసి మనకి రైట్ సైడ్ ఉండాలన్నమాట. సో ఇక్కడ గమ్ తోటి ఇట్లా నేను ఏదైతే షేప్ చెప్పానో ఆ షేప్ని ఇక్కడ గ్లూ తోటి పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్లూ పైన ఈ స్టోన్ చైన్ అయితే స్టిక్ చేయాలండి. సో ఇలా స్టిక్ చేసిన తర్వాత ఇదైతే కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని స్టిక్ చేసుకోవాలి. అంటే షేప్ అనేది కరెక్ట్గా ఇచ్చుకోవాలండి దీనికి. సో చూసారు కదండి, ఇట్లా పెట్టుకున్న తర్వాత సిక్స్కి ఐ షేప్ కుందన్స్ని పెట్టుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇట్లాగా ప్రతిదీ కూడా కొంచెం షేప్ చూసుకుంటూ చేసుకోవాలండి. నేను రిమైనింగ్ వాటికి ఇప్పుడు సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి చేసాం కదా, ఈ ఫ్లవర్ నుంచి ఈ ఫ్లవర్కి, నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్ నుంచి ఈ ఫ్లవర్కి, నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్ నుంచి ఈ ఫ్లవర్కి, అలాగా మనం ఫ్లవర్స్ వదులుకుంటూ చేసుకోవాలన్నమాట. నేను మొత్తం బ్యాంగిల్ అంతా కూడా ఫినిష్ చేసి చూపిస్తాను. సో చూసారు కదండి, నేనైతే బ్యాంగిల్ మొత్తం డిజైన్ అనేది కంప్లీట్ చేస్తాను అనమాట. నిజంగా లుక్ ఏదైతే కొంచెం చేయడానికి కన్ఫ్యూజన్గా ఉంటుంది కానీ బట్ డిజైన్ పూర్తయిపోయిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో 2 బ్యాంగిల్స్ అని చెప్పాను కదండి, ఇదిగోండి 2 బ్యాంగిల్స్ కూడా ఇలా రెడీ చేసేసి పెట్టేశాను. నిజంగా డిజైన్ అయితే సింపుల్గా చాలా అంటే చాలా ఎలిగెంట్గా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అనమాట. సో నెక్స్ట్ క్లాస్కి వచ్చేసి ఏం ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో
సో నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి ఇప్పుడు ఇలాగా 2 కట్ ఫ్లాట్ బ్యాంగిల్స్ వచ్చేసి 6 బ్యాంగిల్స్ తీసుకోండి. అండ్ ఇలాగా 4 కట్ బ్యాంగిల్స్ వచ్చేసరికి 8 బ్యాంగిల్స్ తీసుకోండి, 4 కట్ ఫ్లాట్. నెక్స్ట్ వచ్చేసి 4 కట్ కర్వ్ వచ్చేసి 12 బ్యాంగిల్స్ ఇచ్చాం కదా, సో 12 బ్యాంగిల్స్ తీసుకోండి. వాటిలో మీకు 4 కట్ కర్వ్కి వచ్చేసి ఏం చుట్టుకోవాలంటే ఇలాగ క్లిప్ స్టోన్ డిజైన్ ఉండిద్ది అండి. ఇలా 2 ప్యాకెట్స్ ఇచ్చామన్నమాట కిట్లో. దాంట్లో మీకు క్లిప్ స్టోన్స్ ఏ కలర్ అయితే వచ్చాయో, ఇప్పుడు ఇన్ కేస్ ఇక్కడ డార్క్ పింక్ వచ్చింది కదా, సో డార్క్ పింక్ మొత్తాన్ని కూడా ఇలాగ కర్వ్ బ్యాంగిల్స్ టోటల్ 12 బ్యాంగిల్స్ కి చుట్టుకోవాలన్నమాట. రిమైనింగ్ వాటన్నిటికీ కూడా మీకు స్క్వేర్స్, గ్లాస్ స్క్వేర్స్ ఏ కలర్ అయితే వచ్చాయో ఆ కలర్ థ్రెడ్ రిమైనింగ్ 4 కట్ కి 2 కట్ కి రిమైనింగ్ అన్నిటికీ కూడా చుట్టేసుకోవాలన్నమాట. అర్థమైంది కదా. ఇవి వచ్చేసి 6 బ్యాంగిల్స్, ఇవి వచ్చేసి 8 బ్యాంగిల్స్, అండ్ ఈ కర్వ్ వచ్చేసి 12 బ్యాంగిల్స్ అనమాట. సో అర్థమైంది కదా. ఇంతవరకు అయితే థ్రెడ్ ర్యాప్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ క్లాస్ కి. సో ఈ రోజు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.